ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మరొక రోజు మన జీవితంలో అనుమతించాడు. ఈరోజు జనవరి 8వ తేదీ కొరకు హెబ్రోన్ క్యాలెండర్లో దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. జీవం కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన వినికిడిలో దీవించునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ప్రియమైన సోదరుడా, సహోదరి, మీరు విదేశాల్లో ఉన్న ప్రియబిడ్డలు, భారతదేశంలో ఉన్న ప్రియబిడ్డలు, మీ బిడ్డలు కొంచెం దూరం వెళ్ళారు, ఏదో ఊరు వెళ్ళారు. మీరేం చేస్తారు చెప్పండి? నా బిడ్డ ఎప్పుడు వస్తాడా, నా తల్లి ఎప్పుడు వస్తుందా, నా తండ్రి ఎప్పుడు వస్తుందా, ఆయన దగ్గర నుంచి ఒక శుభ సమాచారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల నుండి కోరుకునేది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రొత్త బలంతో దేవుడు మనల్ని నింపాలని చూస్తున్నాడు. ఎప్పుడు మనం దేవుని కొరకు ఎదురు చూస్తే. మన ఎదురు చూపు అంతా దేనికోసం చెప్పండి? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా రాదా, భర్త దగ్గర నుంచి ఫోన్ వస్తుందా రాదా, భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుందా రాదా, తల్లి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా రా, దానికోసం ఎదురు చూపులే. కానీ దేవుని కోసం మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు మనలను తన యొక్క బలముతో నింపాలని ఆశపడుతున్నాడు. ఆత్మీయమైన బలం, శారీరకమైన బలం. కొన్ని పర్యాయాలు శారీరకమైన బలం బాగానే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనం బలహీనులమైపోతాం. దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుని విడిచిపెట్టి, యెహోవాను విడిచిపెట్టి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరించును అని రాయబడింది. కాబట్టి దేవుణ్ణి అనుసరిద్దాం, దేవుని కొరకు పరిగెడదాం. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. పక్షిరాజు అనక గ్రద్ద. పక్షులన్నిటిలో ఒక అద్భుతమైనది. ఎంత విలువ ఇచ్చాడో దేవుడు దానికి. ఈ భూప్రపంచంలో ఏ పక్షి కూడా అంత ఎత్తులు ఎగరదు, అంత ఎత్తులో గూడు కట్టుకోదు. ఆ పక్షిరాజు మాదిరి దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. నువ్వు నేను దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుని కోసమే ఎదురు చూద్దాం. ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యోసేపు అన్నలు తీసుకెళ్ళి పాడుబడిన గుంటలు వేశారు. తండ్రిని తలుచుకుని ఏడవలే, చిన్నప్పుడే చనిపోయిన అమ్మను చూసుకుని ఏడవలే. యెహోవా కొరకు ఎదురు చూసి వచ్చాడు. నాయనా, కలలు నువ్వు ఇచ్చావు, వాటిని నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నా మీద కోపగించారు, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు. దేవుని కొరకు ఎదురు చూశాడు. వెళ్ళాడు, పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. పోతిఫర్ భార్య వైపు చూడలే, దేవుని వైపు చూశాడు. నా ప్రాణాన్ని దేవుడు ఇంతవరకు ఉంచిన దేవుణ్ణే మహిమపరుస్తాను, ఇంత ఘోర దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలనని దేవుని మీద ఎదురు చూశాడు. చెరసాలకు వెళ్ళాడు 2 ఏళ్ళు, దేవుని వైపు ఎదురు చూశాడు. ఆఖరికి ఐగుప్తు రాజ్య సింహాసనం మీదకి వచ్చాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము నూతనమగునట్లు పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని చేయటానికి ప్రేమ కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఎలా నడిపిస్తే అలాగా. కంగారు పడిపోద్దు, తొందరపడద్దు. ఏదైనా కొంచెం కష్టం కలిగిందా, కొంచెం ఇబ్బంది కలిగింది, ఎందుకు ఆందోళన చెందిపోతున్నాం? ఈ ఉదయకాలం ఒక సహోదరి తెల్లవారుజాము 4 గంటలకు ఫోన్ చేసింది. చాలా నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. అన్నయ్య గారు, నా కుమార్తె యొక్క ఆరోగ్యం బాగుండలేదు, ఏమైపోద్దో నేను భయమేస్తుందని గొళ్ళుని ఏడుస్తూ ఉంది. అప్పుడు నేను అన్నాను, అమ్మ, ఎందుకొరకు మనకున్న దేవుడు ఉన్నాడు, ఆయన మన ఆశ్రయం, ఆయన వైపు చూద్దాం. ఒకవేళ నువ్వు ఈ ఉదయకాలం ఏదైనా ఒక సమస్యతో ఉన్నావా, దేవుని వైపు చూడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. మరొకసారి చదివి ప్రార్థన చేస్తాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియబిడ్డలు కొంతమంది కొంచెం బాధలో ఉన్నారు, ఏదో మానసికమైన వేదంతో ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫోన్తోటో, దూరదేశం నుంచి వచ్చిన ఫోన్తోటో కొంచెం మానసికంగా కలవరంతో ఉన్నారు. ప్రభువా, నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీ నూతన బలంతో నింపండి. పక్షిరాజు యవ్వనం వలె వీరి యవ్వనం కొత్తదగును. అలయక సొమ్మసిల్లక సాగిపోవటానికి బిడ్డలకు కావాల్సిన మీ కృప దయచేయమని, ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చమని యేసు ప్రభు పేరట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.